అరే శివ, నీ ఇరాక్ నుండి వచ్చినప్పటి నుండి చూస్తున్నా, పద్మ రాలే కొడుకు రాలే, వాళ్ళ ముఖం చూడనే చూడలే నేను. అరే ఎప్పుడు తీసుకొస్తారా మామ? ఈసారి వచ్చినప్పుడు గట్టిగా అడుచుకుంటుంది. ఎవరా అనిలు? ఏమో ఆశయంత్రం అనుకుంటా, ఆస్తులు మొత్తం అమ్ముతుండటం మీ బావా. ఈ ఆశయంత్రం ఏంది అని కథ ఏంది? అరే మేము ఏం పని చేస్తాం రా? నేత పని. ఒక చీర నేయాలంటే ఎంత కష్టమో తెలుసారా నీకు? కష్టమా? సాఫల వల్ల కుట్టినట్టు దారం పెట్టి ఇట్లా అయిపోయి ఏందిరా గిట్ల గిట్ల అంటే చీర తయారవుతుంది. ఒక చీరకు ఆసు పోయాలంటే జబ్బలు ఓంగా 9,000 సార్లు అటు ఇటు తిప్పంగా రోజంతా కష్టపడితే ఒక్క చీర తయారవుతుందిరా. ఇంత కష్టం పోనీక ఆయన ఏదో మిషన్ తయారెత్తుడు, అదే ఆశయంత్రం అట. ఆయనకు సపోర్ట్ చేయక ఎందుకు మీరు ఆయన బదనం చేస్తారు ఊకే? అరే మిషన్ తయారెత్తారా మీ బావా? అరే ఇంకేంద్ర అనిల్, మీకు పైసలే పైసలు, కార్లు బంగ్లాలు, మిమ్మల్ని మీరు మాకు దిగుతారా? కార్లు బంగ్లాల ఆయన ఉన్నాయి, కథం చేయబోద్దు చాలు. ఈసారి ఎప్పుడైనా వస్తాను అనుకో, వచ్చినప్పుడు నువ్వే అడగాలి. ఆ బాధ్యత నువ్వు తీసుకో కొద్దిగా. అడుగుదాం. అనిలు ఓ శివ, చెల్లును బావా అత్తారట కొంత రారా ఇంటికి. ఈ ముచ్చట అనుకుంటూ చేస్తారేమోరా. అక్కడికి వెళ్తాం మనం. సరే ఖాళీ చెప్పారా? చెప్పు, నేను ఖాళీ చెప్పా. అరే 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 అవ్వా బావి వచ్చి రాయే. ఎట్లున్నవే? మంచిగున్నారా? మంచిగానే ఉన్నాం కానీ మరి నడిచి వచ్చిర్రు. బండి ఏమైంది? పెండిలో బండి ఇత్తి. అది ఆసుల చిన్న డాబీ పెద్ద డాబీ చేసేది ఉన్నది అన్నట్టు. దానికి పైసలు ఇట్లా అవసరం అయితే కుదబెట్టిన 10 రోజుల్లో దిత్తా. నీ అమ్మ నాన్న ఇయ్యలేదా డబ్బులు? ఓ అబ్బా అవసరమా ఇవన్నీ? రండి బో. ఇగో ఎండలు వచ్చి రాజా, కొన్ని నీళ్ళు అయితే తాగుంది. మరి బక్కగా అయితేనేమయ్యా రది పెట్టుకున్నావు ఏంది? నాకు రంది ఏముంటుంది అత్తమ్మా, మంచిగానే ఉన్నా నేను. నీకెందుకుంటుంది రంది? మరి బండి బెడ్డీలో పెడితే బండి శాతం అమ్మి బిడ్డలు నడుచుకొని తోలకొచ్చి నువ్వు బంగారం 5 కిలో పెడితే పొరగంట చిన్నోళ్ళని పొరగంట నా బట్టి ఏంద్రా మేళం బంగారం లేకుండా చేసినావు. ఇప్పుడు నా కొడుకులు ఊరుకుంటారు. ఏంద్రా నోరు పూస్తాను? అవును అవు బావా అంటే మీరు బాధపడతారు, దాని బాధ తెలియద్దని చెప్పేసి దాని మొహానికి మేకప్ వేసుకొని వచ్చినావు. కాటుక పెట్టుకుంది అంతే. మేము పెళ్ళప్పుడు పెట్టిన బంగారం ఏంది, దాని మెల్ల ఇప్పుడు ఉన్నది ఏంది, మొత్తం బోసిపోయింది. అడిగేటోళ్ళు ఎవరు లేరని చెప్పేసి. నా బిడ్డ నాకు తెలియదు అనుకుంటున్నావా? కాటికి పెట్టుకొని తోలకొచ్చిన అమ్మలకు చెప్తున్నావు. అన్న నువ్వు ఒక్కోయే రాక వస్తే గిట్లనేనా చూసుకున్నాడు? నువ్వు రాయ లోపల పోదా. అన్నా నువ్వు చికెన్ తీసుకురా. అరే నువ్వు మీరా, నీకు తెలియదు. ఊక రాక రాక వచ్చినంటే నువ్వు నొల్లి పెడతాడా? నువ్వు చికెన్ తీసుకురాపో. ఏం చేస్తారా తీసుకురాపోతే కూరగాయలు పోయావా? ఇస్తాం బాబా. మళ్ళీ ఇలా బిడ్డ పోసుకుంటే అల్లుడు దవాఖాన కన్నా తీసుకోకూడదు. పంకేమాయరా బా ఖరాబ్ అయింది బావా, నడతలేదు. నడతలేదు కావరా, ఉరికిపియాలి. అవరా బామ్మర్ది అంటే కోపం కానీ ఫ్యాన్స్ అక్క పెట్టుకున్నారా మీకు? ఊకే నామే పడి ఎడతారు కానీ అట్లా కాదు బావా, అది ఏం కాదురా. నువ్వు కానీ బాగా వచ్చిండ్రా, ఇంకా ఫ్యాన్ నీకు చేయరాదు, మనలేదు బాగాతో చేపిరా. ఇప్పుడు అవసరమా ఇవన్నీ? బాగా పెద్ద పెద్ద మిషన్లో చేస్తాడు. ఇంకా ఉస్కులు చేయరు తెచ్చి ఆ ఫ్యాన్ చేపి బాగాతోని మళ్ళీ పోతే వస్తారు. 6 నెలలు అయినా రారు మళ్ళా సెల్లును బాగా. ఎందుకు కొట్టుకుంటావురా? ఎండకు ఊడుకోపోసిందా? నేను తత్తాను, నా ఫ్యాన్ చేపిరా. చేతునొత్తి బాగుంది కట్కేరా. బావనుతో బావా చి నీతో అవుతుంది బావా, ఆశయంతో కనిపెడతావు. అబ్బో మా అల్లుడు పనివాడే గాని మరి చేసిన కష్టం అంతా ఏడబోతుందో ఏమో.
బా మస్తు చేసినావు బావా, రింగ రింగ తిరుగుతుంది ఫ్యాను. అవు బావా, మా దగ్గర అంజిమా ఉంటాడే, ఆయన ఒక ఎలక్ట్రీషియన్ ప్లంబింగ్ అన్నచ్చు. నీకు ఇంత ఆశ ఏంటంటే పని చేస్తాడు, పట్టుకోవాలి నీ ఎంబడి. అసలు ఏమనుకుంటారా నా గురించి మీరు? ఆ యంత్రం గురించి ఏం చేస్తారా మీకు? అరే 2 ఏళ్ళ సంది ముక్క ఇంగ్లీష్ నేర్చుకుంటే ఇప్పుడు బుక్కులు మరేస్తానా. ఇప్పుడిప్పుడే కొంచెం కొంచెం అర్థమవుతుంది అట్లా. గట్లనా? మరి వైరు గుంజ రమ్మాట బావ, మంచిగా గుంజుతావు ఇట్లా కటకట. ఓరే నా ఎడ్డి బామ్మర్ది, నేను ఇల్లు కడతలేనురా, మిషన్ చేస్తున్నా. అదేనే దానికి ఫిట్టింగ్లు ఇట్లా ఏమైనా ఉంటాయి కావచ్చు అని చెప్పి. ఇప్పుడు ఇంగ్లీష్ నేర్చుకుంటున్నావా? చదువు రాదు అనుకుంటే నేను నా బిడ్డనే చెప్పవు. ఏమంటావా నోరు ముత్తన్నావు? అల్లుడైతే ఏంది, కొడుకుతో సమానం. కష్టపడుతున్నావు కానీ మరి మిషన్ ఏడదానికి వచ్చాయ్యా మరి. ఇంకొక 6 నెలల్లో మొత్తం అయిపోతుంది అత్తమ్మా, ఇంటికి పట్టుకొస్తా. 6 నెలలు అయిపోద్దా? సరే, మరి ఇంత కష్టపడ్డానికైతే మంచిగా జరగాలి, మంచిగా ఉంటేనే మంచిగా ఉంటది. అయితే తీరాదే, అయిపోయినాక నీకు చీర పెట్టడా? చీర ఎందుకురా? అల్లుని సొమ్ము నేను తినా, బిడ్డ కళ్ళు మనమే పెట్టాలి ఎప్పటికి బాకీ. బావా అట్లా బయటకు వెళ్దాం పరి. అయితే మళ్ళీ వస్తాం, నువ్వు పొలంలో పోయిరావు. అవా నీళ్ళు పెట్టా. సరే, నేను చెల్లతో మాట్లాడుకుంటుంటా పోయినప్పుడు. కూర మంచిగా అంటూ బగారా బావకి ఇష్టం. సరే ఎత్తాము. చెల్లెని అవి వంట పో, నాకు ఏ రాదు, అన్ని రకాలు చేసి పెడతాడా. అవునా అవ్వ, వీడు ఉండగానో దొడ్డు ఉంటున్నావు, అడిపోతున్నావు, బక్కగా అవుతాను. ఏమన్నా తిండి పిండి పెడతాడా లేదా? గట్లేం లేదవ్వ, మంచి చూసుకుంటుండు. నువ్వు ఊరికి ఆయన ఏదో ఒకటి అనకి, ఆయన బాధపడతాడు. బండి పెడితే బండి లేప, బంగారం పెడితే బంగారం లేప. అన్నలు ఏమనుకుంటారు, పూసిన దంగడు వల్ల పెడితే చిరుమండి మొరిమంటితో ఎల్లత్తి నా పానం అంతా బాధపడుతుంది. నా రాత ఎట్టుందో నీ రాత అట్లా కావద్దు, కష్టపడద్దు, నా తీరు కష్టం నేను సుఖంగా చూసుకుంటాడు అని ఇచ్చిన బిడ్డ. అవ్వ ఆయన మంచి ఆశ్రయం మీద పని చేస్తాండే, వాళ్ళ అమ్మ కోసం మిషన్ చేస్తాండే, అంతా మంచిగా అవుతుంది. నువ్వేం బాధపడకు, మంచిగా అవుతుంది. 4 రోజులు పోని మొత్తం సర్దుకుంటుంది. ఏం మిషన్ చేస్తాడో ఏం చేస్తాడో ఆ దేవునికి ఎరక బిడ్డ. ఆ దేవుడు అన్న మీకు కన్ను తెరవాలి, చూడాలి మంచిగా దేవుడు. నువ్వేం బాధపడకు. చికెన్ తెచ్చిండ్రు అన్నలు అండుతా. సరే మంచిగా అండు, మా బాబుకు మస్తు ఇష్టం. అయ్యో మీ బావా మా కల్లుడు కావా, మంచిగానే ఆడుతాను తియ్యి. అట్లట్ల పోయి అద్దమా 6 తాళ్ళు చూద్దామా, అట్లా పోయి అద్దమా 6 తాళ్ళు చూద్దామా, ఈదుల్ల పోయి అద్దమా ఈత కళ్ళు తెద్దుమా, ఈదుల్ల పోయి అద్దమా ఈత కళ్ళు తెద్దుమా, మేక పిల్ల గొద్దుమా బోటి కూడా లేద్దుమా, మేక పిల్ల గొద్దుమా బోటి కూడా లేద్దుమా, కూర వండి దొప్పలల్ల నంజుకొని తిందామా. ఏమన్నా ఎట్లుందే కళ్ళు? జబర్దస్తుందిరా, ఇన్ని దినాలరా ఇట్లా. ఇంకో పట్టు పట్టు ఇంట్లో పని ఉన్నది, పోవాలి. బావా ఇంకో మామనే పట్టుకొచ్చిండు, అది పరిచయం చేసుకో. అంజి బాబాయ్, మన పద్మల మేనమావను, నా మేనగోడలే పద్మ. అనిల్ గారు చెప్పింది మా. అరే చిన్న బాబు. అవు బావా, ఇటు తాయినోనే కాపోతుంది, తిన్నోనే కాపోతుంది, ఎక్కదాకా పైసలు తీసుకురాబడిది పెట్టబడిది. మరి ఇది ఏమన్నట్టు చెప్పు. అరే ఆ ఆశ యంత్రం నా ఆశయం రా, దాంతో నీకేమైతుందిరా? గట్లెందుకంటావు బావా? అరే కొంచెము సమయం కావాలరా, అన్నిట్లా కావు ఎమ్మటెమ్మటే. ఎన్ని సంవత్సరాలు చేస్తారు బావా? సంవత్సరం వెయిట్ చేస్తారు. అయితే రా అయితే ఆ మెషిన్ చేస్తే ఎంతమంది ఆడోళ్ళ కష్టం పోతుంది మీకు ఎరికనైనా? ఎంతమంది తరతరాలుగా 1000 సంవత్సరాలకించి ఇళ్ళల్లా కూర్చొని ఆశ పోసుకుంటా భుజాలు పడిపోలేవా? ఎవరి కోసం చేస్తున్నారా? మీ చెల్లిని అంత ప్రేమిస్తేనే కదరా ఇదంతా చేసేది నేను. కాదు బావా, నువ్వు మా చెల్లె నగలు తీసుకుపోయి కుదబెడితివి, కుదబెట్టినవి ఇప్పుడు అది 10 మందిల ఫంక్షన్కి ఎట్లా పోతుంది ఎప్పుడు? అరే ఏం కాదురా, ఒక 10 రోజులు నగలు లేకపోతే మనం అయిపోతున్నదా? తర్వాత ఎంత వైభవంగా ఉంటుంది ఇంట్లో. మాకు నల్లముఖం, మా చెల్లె ఎట్లా అవుతా మేము చూస్తామా? నీ చెల్లికి ఏం కాని అని రా శివ, ఊరికే ఇక ఇంటికి వస్తే మీరెక్కుడు, మీ అమ్మ ఎక్కుడు, మీ తమ్ముడి. మరి ఎవరు అడుగుతారు బావా చెప్పు మిమ్మల్ని?
ఇప్పుడు నేను అడగద్దు, అరే మా అవ్వ అడగద్దు, మా తమ్ముడు అడగద్దు, ఎవరు అడగాలి మరి? అరే నమ్మకం ఉంచుకోండి రా శివ, చేస్తా నేను. ఏ అరే శివ అవురా ఇక్కడే మాట్లాడేది లేదా ఈ బావ తీసుకొచ్చి ఇక్కడ కూర్చునేవాడు కదే మాట్లాడు. ఏ లేదు బావా, ఏ అన్న అన్న నువ్వు ఆగే బావ బావ సారీ బావ ఊరుకుంటున్నావు అని చెప్పేసి ఏ అన్న ఇష్టం లేదు. నువ్వు ఆగన్నా. బాలే చెప్తున్నాను అడగద్దా? అడుగుడు కూడా అడగద్దా నేను? ఏ ఒక దమ్మ కొడుకు ఒక దమ్మ ఏడేం మాట్లాడినా తెలియదు వీళ్ళకు. ఏమనుకో బాబాయ్ అది తొందర ఎక్కువ అయితేనే కానీ ఆశయంత్రం డీజిల్తో నడుతుందా పెట్రోల్తో నడుతుందా? కరెంట్తో నడుస్తుంది బాబు. కరెంట్తో నడుతుందా? అబ్బా నాకు ముందు ఎప్పుడు నేను ఎలక్ట్రిషియన్ పని చేద్దు వైర్ గుంజుగా మొత్తం. నువ్వు అనుకున్నట్టు ఎలక్ట్రికల్ గా చిన్న బాపు, ఇది ఎలక్ట్రానిక్స్, ఐసీయూ, అసెంబ్లీ లాంగ్వేజ్, అది నీకు అర్థం కాదు. ఏంది అసెంబ్లీ? అసెంబ్లీ కేసీఆర్ కేటీఆర్ ఉంటారు అసెంబ్లీ? గా అసెంబ్లీ కాదు, ఈ అసెంబ్లీ లాంగ్వేజ్ కంప్యూటర్లో వచ్చారు అవన్నీ వేరే అన్నట్టు. ఇవి ఏందన్నా గంత గట్టిగా మాట్లాడినావు? మాట్లాడితే కూడా తరీకు ఉంటుంది. అడగద్దావా? ఇంకోళ్ళు అడుగుతారు ఇక. అడుగుడేనే బావా వచ్చిన నాకు పెయిన్ ఉంటుందా నా చెల్లె? అన్న అవ్వ కూర అనేది రమ్మంటుందా పోందా? ఏమైందా నా గరం మీద ఉన్నావు? బావని మళ్ళీ అడిగిరా ఏంది? అడగద్దారా? అరే ఊకే ఎందుకు అడుగుతారు ఆయనను? బావ మన ఖరాబ్ అయిన ఫ్యాన్ రిపేర్ చేసిండు అంటే నా 8వ సెన్స్ చెప్తుంది బావ ఖచ్చితంగా ఆసు యంత్రం కనిపెడతాడు. ఒకవేళ కనిపెట్టిండు అనుకో బావకు పేరు వస్తుందా రాదా? అత్తది. బావకు పేరు వస్తే చెల్లెకి పేరు వస్తుందా రాదా? అత్తది. చెల్లె మనదేనే, అప్పుడు బావ మనోడు కాదా? బావ మనోడు అయితే బావకి వచ్చిన పేరు మన కాదా? ఎందుకని ఇట్లా పరిశాన్ అవుతున్నావు? నువ్వు కూడా ఒకసారి ఆలోచించే. అవురా, ఇప్పుడు ఘర్షకుర్తి సిరిసిల్లో ఉండనే ఉండే, ఈడ నేత కార్మికులు ఎక్కువనే, అదన్నా మనం ఇక్కడ నడిపిద్దాం. మంచిగా నడిపించచ్చు. పాపం బావ రాక వచ్చిండు, ప్రేమతో పంపిద్దాం. ఒకసారి పిలువు, నువ్వు నేను ఎవరితో పిలువు. ఇంటాడారా మరి? మా ఇంటి విలువే. బావా మా అవ్వకి ఇట్లా రమ్మంటుంది, అన్నమైందట, పాప తిందాం పారి. చిన్న బాపు అబ్బా రంది లేకుంటది నీ వాడదానిక రంది పడ్డావు అని ఇక రంది లేకుంటది. నువ్వు మళ్ళా దసరాకు ఆ బిడ్డ అందరు కలిసి రాండ్రి బామ్మతో వంట చేసుకొని తిందురు. బావ ఎట్లుంది చికెన్? కారం ఏంద్రా ఇంతకాలం ఇచ్చారు? బావా అది కారం కాదు మమకారం. బాగా నువ్వు తిననిత్తరా తిననియరురా. బావ పెద్ద మీరు చిన్న, ఈ చిన్నోడు అయితే పురాతే ఈయనని చేస్తావరా నువ్వు. ఏందా అబ్బా ఎట్లా నేను బావ పెద్ద కాదు. పొద్దుగాల నుంచి అన్నది పోయింది, చేసింది పోయింది, ఇప్పుడు అబ్బా ఎందుకంటారా? ఓ మళ్ళొస్తా మంచిగుండు, మంచి తిను. బిడ్డ జాగ్రత్త, మిషన్ మాత్రం తొందరగా తయారు చేయి. సరే గాజ్మా దగ్గర బండి నుంచి తీసుకురాపోరా. బండి గిదారా? ఏదైనా బండే కదా బావా, 2 చక్రాలు ఉంటే బండే. దా అవ్వా దించేద్దాం బావని. సరే అత్తమ్మా వెళ్ళొస్తా. ఓకే ఫ్రెండ్స్, థ్యాంక్స్ ఫర్ వాచింగ్ దిస్ వీడియో. ఈ వీడియో మల్లేశం మూవీ ప్రమోషన్. ఆసు యంత్రం ఎట్లా కనిపెట్టిండు, ఏం చేసిండు మొత్తం ఈ సినిమాలో ఉంటుంది. సో కంపల్సరీ మూవీ చూడండి. ఎప్పుడు రిలీజ్? జూన్ 21వ తారీఖు మీ దగ్గరలో ఉన్న థియేటర్లో రిలీజ్ అవుతున్నది. చింతకింది మల్లేశం గారి బయోపిక్ ఈ మల్లేశం. సో డోంట్ మిస్ అవుట్ ఆన్ వాచింగ్ అ గ్రేట్ ఫిల్మ్ లైక్ యూ హావ్ ఆల్వేస్ బీన్ వాచింగ్ ద మై విలేజ్ షో. చూడండి. ఇంకో విషయం ఏంటంటే గంగవ్వ కూడా ఈ మల్లేశం మూవీలో యాక్ట్ చేసింది. సో గంగవ్వ కోసం కూడా కంపల్సరీ మీరు చూడాల్సిందే. దావత్ ఎప్పుడబ్బా? 22వ తారీఖు దావత్. మరి సినా లేదు మై విలేజ్ షో. మా మై విలేజ్ షో టీం ఎట్లా ఉంది?
My village show is amazing. I loved it. Very earthy, very grounded. Beautiful, beautiful, like Ganga యా దట్స్ ఇట్ ఫ్రెండ్స్. ఇప్పుడైతే వీడియో లైక్ చేయండి, షేర్ చేయండి, అట్లే మై విలేజ్ షోని సబ్స్క్రైబ్ చేసుకోండి. Press the bell icon. Press the bell icon For more notifications.